హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మనం బ్లౌజ్ మోడల్స్ని బట్టి సైజులు ఏవైనా మారుతాయా, ఏ మోడల్కి సైజు పెంచాలి, ఏ మోడల్కి తగ్గించాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. ఒక్కొక్క మోడల్స్కి ఒక్కొక్క సైజ్ అన్నది మనకి ఏమైనా వేరియేషన్ ఉంటుందా లేదనుకుంటే అన్ని మోడల్స్ కూడా ఒకే సైజు, మన సైజు ఏదైతే అదే కటింగ్ చేసేయొచ్చా అన్న డౌట్స్ అనేవి మోడల్స్లోకి వెళ్ళేటప్పటికి వస్తాయి. సరేనండి, అంటే మనం నార్మల్ బ్లౌజ్ కటింగ్ నేర్చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా మనకి బేసిక్ అంతా వచ్చిన తర్వాత మనం మోడల్స్లోకి వెళ్తాం. ఆ మోడల్స్లోకి వెళ్ళేటప్పుడు మనకి ఎలాంటి మార్పులు చేసుకోవాలి ఏంటనేది కూడా మనకి బేసిక్ టిప్స్ అనేవి మనకి తెలిసినాయి అంటే కనుక చాలా ఈజీగా ఏ సైజు వాళ్ళకన్నా సరే మనం పర్ఫెక్ట్గా సెట్ చేయగలుగుతాం అనమాట. దాని గురించి చూసారండి, ఇన్ని బ్లౌజులు ఉన్నాయి, ఇన్ని మోడల్స్ ఉన్నాయి. ఒక్కొక్కటిగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందులో పెంచాలి, ఎందులో తగ్గించాలి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సరేనండి, మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఏంటంటే బ్లౌజులన్నీ కూడా మనం ఒక్కొక్క మోడల్కి ఏం తేడా వస్తుంది ఏంటి అనేది వివరంగా 1 by 1 చూద్దాం. సరేనండి, ఇవన్నీ నేను పక్కకు తీసి ఫస్ట్ మనకి ఏవైతే మోడల్స్ మనకి ఉన్నాయో ఫస్ట్ చూద్దాం. సరేనండి, ఒక్కొక్కటిగా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరేనండి, ఇది చూడండి. ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి 2 టక్స్ ఉంటాయన్నమాట. అంటే ప్రిన్సెస్ కట్ కాదు, అలా అంటే 1 టక్ వేస్తాము. 1 టక్ వేసిన తర్వాత ఇక్కడ కూడా ఆమ్ రౌండ్ దగ్గర నుంచి మనకి నార్మల్ డాట్ అనేది వస్తుంది అనమాట. అంటే ఇది 1 టక్లోకే వస్తుంది కానీ పూర్తిగా 1 టక్ కాదనమాట. ఇక్కడ ఆమ్ రౌండ్ కూడా వచ్చింది. మీకు ఇలాంటి డిజైన్స్ అంటే మనకి 1 టక్ బ్లౌజ్ కానీ ప్రిన్సెస్ కటింగ్ కానీ ఇలాంటి మోడల్స్ ఉంటాయి కదా. అంటే నెక్ అన్నది మనకి మామూలుగానే ఉంటుంది. ఇది ఫ్రంట్ వైపు నెక్, ఇది సింపుల్గా రౌండ్ షేప్లోకి వచ్చింది. అదే బ్యాక్ సైడ్కి వచ్చేటప్పటికి ఇలాగా హుక్స్లు వచ్చాయి. బ్యాక్ వైపు ఇలా హుక్స్ వచ్చి ఈ ప్రిల్స్ అనేవి ఇవన్నీ కూడా మనకి మోడల్స్లోకి వస్తాయి. అంటే మనకి బేస్ అన్నది ఇది. ఈ బేస్ మీద మనం వేసుకునే మోడల్స్ వల్ల మనకి ఎటువంటి మార్పులు అనేవి రావు. మనకి నెక్ అనేది డీప్గా ఉండి నార్మల్గా నెక్ ఉండి అది పెద్ద మెడ అవ్వచ్చు, చిన్న మెడ అవ్వచ్చు. సరేనండి, బాగా పై మెడకు ఉండేటప్పటికి మనకి కొద్దిగా టైట్ అన్నది అవుతుంది, తర్వాత తెలుసుకుందాం. ఈ మాత్రం బ్యాక్ సైడ్ అన్నది మనకి డీప్గానే వచ్చి తర్వాత ఫ్రంట్ వైపులోని ఎటువంటి మోడల్స్ అంటే రానివ్వండి, ప్రిన్సెస్ కటింగ్ అవ్వచ్చు, 1 టక్ మోడల్ అవ్వచ్చు. అదే రకంగా ఫ్రంట్ వైపు మనకి షేప్ బెల్ట్ వచ్చి హుక్స్ అనేవేమో బయట అంటే బ్యాక్ సైడ్కి వచ్చేవి అవ్వచ్చు. అదే రకంగా ఏంటంటే మనకి అసలు ఏ టక్ లేనిదే ఉండొచ్చు, లేదనుకుంటే కనుక 4 టక్స్ అవ్వచ్చు. ఏదైనా సరే మనకి ఈ ముందు భాగంలోని మనకి మోడల్ చేంజ్ అవుతుంది. ఇది మోడల్ చేంజ్ అయింది కానీ నెక్ మాత్రం నార్మల్గానే ఉంటుంది. ఇలాంటి మోడల్స్లోని మనకి సైజ్ అన్నది తేడా రాదు. నార్మల్గా క్రాస్ కటింగ్ బ్లౌజ్కి ఏ రకమైన సైజ్ అయితే ఒకవేళ సపోజ్ మీకు 38 సైజ్ అనుకోండి, అదే సైజులోని ఈ బ్లౌజులన్నీ కూడా కటింగ్ చేసుకోవచ్చు. అలాంటివి మీకు నేను చూపిస్తాను. చూడండి, ఇవి చూడండి. ఇది డిజైన్లోకి వస్తుంది. డిజైన్లోకి వచ్చినంత మాత్రాన మనకి సైజ్ అన్నది తేడా రాదు. చూసారు కదా, ఇది ఓన్లీ మనకి డిజైన్ మట్టుకే మనకి తేడా వచ్చింది. అంటే బ్లౌజ్ నెక్ అనేది మనకి పెద్దగానే ఉంది. అంటే ఇలా మీడియం సైజులో బ్లౌజ్ ఉంది. ఫ్రంట్ వైపు హుక్స్లు వచ్చాయి. ఫ్రంట్ వైపుకి వచ్చేటప్పటికి నార్మల్గా మనం 3 డాట్స్ వేసుకుని ఏ రకంగా అయితే షేప్ బెల్ట్ వేసుకుంటామో అదే వచ్చింది. కాబట్టి ఇలాంటి వాటిల్లోని సైజ్ అన్నది మనకి తేడా అన్నది రాదు. సరేనండి, ఇప్పుడు ఇది చూడండి. ఇది కటోరీ బ్లౌజ్. ఇది కటోరీ బ్లౌజ్ అనేటప్పటికి ఇది కూడా చూసారు కదా, నెక్ అనేది మనకి నార్మల్ నెక్కే వచ్చింది. ఇక్కడ ముందు భాగంలోని మనకి కటోరీ షేప్ వచ్చింది. ఇక్కడ నుంచి ఇది ఇలాగ మనకి కటోరీ మోడల్ వచ్చింది. మళ్ళీ మామూలుగా షేప్ బెల్ట్ కూడా ఉంటుంది. ఈ కటోరీ సైజ్ కన్నా సరే మనకి సైజ్ అనేది ఏమీ కూడా మారదు. సరేనండి, ఇలాంటి ఇప్పుడు ఇది చూడండి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది సవ్యసాచి దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే ఫ్రంట్ వైపు మనకి కనీసం 3 పీసులు అనేవి వస్తాయి. ఇక్కడ డాట్స్ కంటూ ప్రత్యేకించి షేప్ బెల్ట్ గట్ట ఏమీ ఉండదు. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక పార్టు, ఇక్కడి నుంచి ఇక్కడికి 2వ పార్టు, ఇలా ఇదంతా కలిపిది ఇదొక 3వది. ఇక్కడి నుంచి ఇక్కడికి కంటిన్యూగా వస్తుంది. సెంటర్లోని ఆపోజిట్ డైరెక్షన్లోని 2 పీసులు జాయింట్ అవుతాయి. ఇది సవ్యసాచి మోడల్. ఇది ఈ మోడల్కైనా సరే నెక్ అనేది చూసారా, ఫ్రంట్ వైపు చాలా డీప్గా వస్తుంది నెక్ అనేది. అదే రకంగా బ్యాక్ వైపు ఇది హుక్స్లు అనేవి వస్తాయి. ఇది సవ్యసాచి అండి. ఇలాంటి మోడల్స్ ఏమైనా మీరు
స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు సైజ్ అనేది మారదు. ఒకవేళ మీరు 38 సైజ్ అనుకోండి, సపోజ్ 38 ఉంటుంది. ఇలాంటి మోడల్స్లోని మీకు ఏమీ కూడా మారవన్నమాట. సరేనండి, ఈ మోడల్స్ ఇప్పుడు మీకు చూపిస్తున్న బ్లౌజులు అన్నీ కూడా మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్లోని నేను ఆల్రెడీ కటింగ్ స్టిచ్చింగ్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. ప్రతిదీ ఇప్పుడు వరకు చూపించిన ఈ బ్లౌజులన్నీ కూడా మీకు మన ఛానల్లోనే అవైలబుల్గా ఉన్నాయి. మీకు కావాలంటే నేను లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సరేనండి, అంటే సైజులు ఇది వేరేగా అంటే వేరే సైజు నేను కటింగ్ చేసి ఉంటాను. కానీ ఇప్పుడు మనం సైజుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏ సైజ్ అయినా సరే, ఇందులో ఏ మోడల్ మీరు కటింగ్ చేసుకోవాలనుకున్నా మీరు నార్మల్గా క్రాస్ కటింగ్ బ్లౌజ్కి ఏ సైజ్ అయితే మీరు కటింగ్ చేసుకున్నారో అదే సైజుకి కటింగ్ చేసుకోవచ్చు. మరి ఏ సైజులకి మారుతాయండి అంటే కనుక ఇది చూడండి, ఇది డీప్ నెక్. ఈ బ్లౌజ్ దగ్గరికి వచ్చేటప్పటికి డీప్ నెక్ ఇది ఓవర్గా డీప్ ఉంటుంది. అంటే చూసారు కదా, ఇది 1.5 ఇంచు, మహా అయితే ఒక 2 కూడా పూర్తిగా ఉండదు అనమాట. అంటే నడుం దగ్గర 1.5 ఇంచు మాత్రమే మనకి, 1.5-2 ఇంచులు మాత్రమే మనకి క్లాత్ మిగిలింది. మిగతాదంతా కూడా ఓవర్ డీప్. ఇంత ఓవర్ డీప్ అయినప్పుడు మనకి ఒకవేళ సపోజ్ మన 38 సైజు బ్లౌజ్ కటింగ్ చేసిన తర్వాత వేసుకొని చూస్తే కనుక ఇక్కడ మనకి నెక్ దగ్గర ఏంటంటే కొద్దిగా ఇలా బ్రాడ్గా అయిపోవడం వల్ల మనకి ఇక్కడ మనకి కొద్దిగా లూజ్ అనేది వస్తుంది. అంటే మనము అంటే సైజు మార్చేసుకోవాలా అంటే కనుక సైజులు ఏమీ మార్చాల్సిన అవసరం లేదండి. ఇది 38 సైజు బ్లౌజ్ అనుకోండి, 38 సైజు మీరు కటింగ్ చేస్తారు. కానీ వేసుకునేటప్పటికి కొద్దిగా లూజ్ అనేది కామన్గా వస్తుంది. అది ఎంత లూజ్ వస్తుంది అంటే కనుక ఒక కుట్టు అనమాట, ఒక పావు ఇంచు ఒక కుట్టు అనమాట. మనం ఒక కుట్టి విప్పుకుంటాం కదా, అలా ఒక కుట్టు అనేది మనకి ఇక్కడ ఉన్న కుట్టుని ఇక్కడికి ఇలా వేసుకుంటే కొద్దిగా జస్ట్ అనేది వేసుకుంటే సరిపోద్ది. అది కొంతమందికి మాత్రమే, కొంతమందికి పర్ఫెక్ట్గా సరిపోద్ది. ఎంత డీప్ అయినా అదే సైజు సరిపోద్ది. లేదనుకుంటే కనుక కొంతమందికి లూజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. మనకి ఎప్పుడైతే ఓవర్ డీప్గా అయిందో ఫస్ట్ మీరు ఒకవేళ కస్టమర్స్కి అయ్యి ఉంటే కనుక మీరు నార్మల్గా 38 సైజే మీరు స్టిచ్చింగ్ చేస్తారు, ఓవర్ డీప్ అయినా సరే. ఒకవేళ వేసుకొని చూసిన తర్వాత లూజ్ అయ్యింది అని అంటే కనుక అప్పుడు కొద్దిగా టైట్ చేస్తారు. లేదు ఈ లూజ్ అవుతుంది అని అనిపించిందంటే ఒక్క కుట్టు వరుస మొత్తం ఫిట్టింగ్ అంతా చేసేసిన తర్వాత ఒక కుట్టు వరుస మాత్రం ఇలా టైట్ చేసుకుంటూ వస్తే సరిపోద్ది. ఓన్లీ చెస్ట్ దగ్గర మాత్రమే, అంతే తప్ప నడుం భాగంలో కానీ హ్యాండ్స్ దగ్గర కానీ ఎటువంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. సరేనండి, అదే మనం నేర్చుకునేటప్పుడు మనం ఈ మోడల్ మనం కటింగ్ చేసామో అనుకోండి, వేసుకున్న తర్వాత ఎక్కడైతే లూజ్ వచ్చిందో అంటే ఇక్కడ చెస్ట్ భాగం దగ్గర ఇక్కడ మాత్రమే మనకి లూజ్ వస్తుంది. ఇక్కడ చిన్న కుట్టు వేసుకుంటే సరిపోద్ది. సరేనండి, ఇలా కంటిన్యూగా చేసుకుంటాము. ఇది చూడండి, ఇలా తీసుకుంటాము. ఇలా తీసుకున్నప్పుడు హ్యాండ్ దగ్గర మనకి నడుం దగ్గర కూడా హ్యాండ్ దగ్గర నుంచే స్టార్ట్ చేసి ఇక్కడ చంక దగ్గరికి వచ్చేటప్పటికి చిన్నది ఇలా ఇక్కడ నుంచి ఇలా కొద్దిగా ఇలా లోపలికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా నడుం దగ్గరికి కలిపేసుకోవాలన్నమాట. ఒకవేళ లూజ్ అయితే కనుక ఇది అందరికీ అవ్వదండి, కొంతమందికి మాత్రమే అవుతుంది. ఓవర్ డీప్ ఉన్న వాళ్ళకి సైజ్ అన్నది తగ్గుతుంది. సరేనండి, ఇంతవరకు చిన్న మార్పులు అనమాట ఇవి. కటింగ్లో ఎటువంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు. మనం సైడ్ జాయింట్లు వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ దగ్గర మనం చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఈ బ్లౌజ్ కూడా మీకు నేను కటింగ్ స్టిచ్చింగ్ కూడా చూపించాను, మన ఛానల్లో ఉంటుంది. సరేనండి, ఇప్పుడు వేరే మోడల్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇదేంటంటే బోట్ నెక్ దగ్గరికి వచ్చేటట్టు ఈ బ్లౌజ్ చాలా పెద్ద సైజు అనమాట, బాగా పెద్ద సైజు, కనీసం 44 సైజు బ్లౌజ్ అనమాట ఇది. అందుకని ఇంత వెడల్పుగా కనిపిస్తుంది. ఈ సైజులో ఏంటంటే అంటే సైజ్ అని కాదండి, మీరు ఏ సైజ్ అంటే అవనండి. మనం 38 సైజ్ అనుకుంటున్నాం కదా, అంటే ఈ 38 సైజు గురించే నేను చెప్పట్లేదు. సపోజ్గా ఒక నెంబరు నేను తీసుకుంటున్నాను అంతే. ఒకవేళ మీకు 40 సైజ్ అయిందనుకోండి, ఇది బోట్ నెక్. ఇది ఏంటంటే ఇది ఇది ఫ్రంట్ వైపు, ఇక్కడేమో ప్రిన్సెస్ కటింగ్ అనేది వచ్చింది. అదే రకంగా బ్యాక్ వైపు కూడా మనకి బోట్ నెక్కే, అంటే ముందు వెనక కూడా మనకి పై వైపుకే మనకి బోట్ నెక్ ఉన్నప్పుడు మనకి షోల్డర్ ఫుల్ లెంత్ తీసుకుంటాం కాబట్టి బోట్ నెక్లకి మనకి ఈ సైజ్ అన్నది సపోజ్ మీది 40 సైజ్ అనుకోండి, ఒక్క నెంబర్ మాత్రమే మనకి టైట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ 40 సైజ్ అనుకోండి, 42 సైజుకి మీరు కటింగ్ చేయాలి. ఓన్లీ చెస్ట్ దగ్గర మాత్రమే చేంజెస్ ఉంటాయి, అంతేగాని చేతి లూజుల్లో కానీ నడుం లూజుల్లో కానీ ఏమీ చేంజెస్ ఉండవు. ఇది చూస్తారు కదా, ఇది మొత్తం ఇక్కడ ఫ్రంట్ వైపు హుక్స్లు లేవు,
బ్యాక్ వైపు కూడా హుక్స్లు అనేవి లేవు. ఇది సైడ్ జిప్ అనేది వచ్చింది. చూస్తున్నారు కదా, ఇలా సైడ్ అన్నది మనకు ఇలా చైన్ వచ్చింది, ఇలా జిప్ సైడ్లో వచ్చింది. కాబట్టి అంటే జిప్ సైడ్ రావడం వల్ల మనకి సైజ్ పెరుగుతుందని ఏమీ లేదండి. ఇది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా మనకి నెక్ అనేది క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే షోల్డర్ వెడల్పు అన్నది కొద్దిగా ఎక్కువగా తీసుకుంటాం. ఎప్పుడైతే ఇది తీసుకున్నామో మనం సైజ్ తగ్గించేస్తామో అంటే కనుక టైట్ అయిపోద్ది అనమాట. కాబట్టి ఇలాంటి మోడల్స్ ఏమైనా మీరు కటింగ్ చేస్తున్నప్పుడు ఫస్టే మీరు ఒకవేళ ఇది 40 సైజు బ్లౌజ్, నార్మల్గా మీకు లైనింగ్ బ్లౌజు క్రాస్ కటింగ్ బ్లౌజు మీది 40 సైజు అనుకోండి, 42 సైజుకి ఇలాంటి మోడల్స్ కటింగ్ చేస్తారు. ఎందుకు అంటే కనుక ఇది టైట్ అవుతుంది కొద్దిగా. నార్మల్ సైజు మీరు కటింగ్ చేస్తే ఇది టైట్ అవుతుంది. ఒకవేళ లూజ్ అయిందనుకోండి ఒక కుట్టు వేసుకుంటారు, సరిపోయిందనుకోండి ఓకే. ఒకవేళ మీరు 40 అన్నారు కదా, 40 కటింగ్ చేసినప్పుడు మీకు టైట్ అయిపోయింది అంటే కనుక మీరు పెట్టుకున్న ఖర్చులు అనేవి కుట్లు విప్పవలసి వచ్చినప్పుడు కస్టమర్స్కి ఎంతైతే ఖర్చులు కావాలి అని అన్నారో అంతా మీరు ఇవ్వలేకపోతారు. సరేనండి, అలాంటప్పుడు మీకు బ్లౌజ్ అనేది వేస్ట్ అవుతుంది. మనకి బ్లౌజ్ ఎప్పుడు కూడా లూజ్ అయినా పర్లేదు కానీ టైట్ అవ్వకూడదు. సరేనండి, ఇలాంటి క్లోజ్గా ఉన్న నెక్కలు ఎప్పుడైనా సరే కటింగ్ చేసేటప్పుడు ఒక నెంబర్ అన్నది, ఒక సైజ్ అన్నది మీరు పెంచుకునే కటింగ్ చేయండి. నడుం దగ్గర మార్పులు ఉండవు, చెస్ట్ దగ్గర మాత్రమే లూజ్ వస్తుంది. సరేనండి, ఈ రకంగా మీరు ఇక్కడ ఈ చేంజెస్ అన్నవి చేసుకోవాలి. ఇప్పుడు ఇది కాలర్ నెక్ బ్లౌజులు అంటే కాలర్కి సంబంధించి మొత్తం ఇక్కడ మనకి నెక్ అనేది క్లోజ్ అయిపోద్ది. ఇక్కడ షోల్డర్ అనేది ఇది ఫుల్ లెంత్ తీసుకుంటాము, షోల్డర్ డౌన్ చేస్తాము. ఇలాంటి మోడల్స్ ఏంటంటే ఇది ఆల్టర్ నెక్. చూసారు కదండి, మనకి ఈ నెక్ అనేది మనకి ఈ కాలర్తో పాటు కలిపి ఈ మెడ కూడా స్టార్ట్ అయ్యి వచ్చింది. ఇది ఆల్టర్ నెక్లు కానీ ఐ నెక్లు కానీ నార్మల్ కాలర్ హాఫ్ కాలర్ బ్లౌజులు కానీ రౌండ్ కాలర్ కానీ జెంట్స్ కాలర్ కానీ ఏ కాలర్ బ్లౌజ్కైనా సరే మనకి సైజ్ అన్నది సపోజ్ మీది 40 సైజ్ అయితే కనుక 42 సైజ్ అన్నది తీసుకోవాలి. చెస్ట్ దగ్గర 42 సైజ్ తీసుకోవాలి. నడుం కానీ హ్యాండ్ కానీ మీకు ఎక్కడా కూడా సైజ్ అనేది ఏమి తేడా రాదు. ఆది బ్లౌజ్లో ఉన్నది ఉన్నట్టుగా మీరు పెట్టవచ్చు. సరేనండి, ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం ఇది చూసారు కదా, ఇది మనకి షేప్ బెల్ట్ వచ్చి నార్మల్ కానీ 3 డాట్స్ వేసుకునే మనం ఈ బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకున్నాం. ఈ ఆల్టర్నేట్ బ్లౌజ్ కూడా ఈ మన ఛానల్లో ఉంటుందండి. ఈ బ్లౌజ్ కూడా కటింగ్ చేసి స్టిచ్చింగ్ కూడా మీకు నేను చూపించాను. ఇది ఆల్టర్నేట్ బ్లౌజు. అదే రకంగా ఇది చూడండి, ఇది హాఫ్ కాలర్ బ్లౌజ్ అనమాట. ఇది కాలర్ బ్లౌజు. ఇవి ఏంటంటే మనకి ఫుల్ షోల్డర్ తీసుకోవడం వల్ల ఎక్కువగా ఇక్కడ పట్టేసినట్టుగా అనిపిస్తాయి. ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో ఆర్మ్ రౌండ్ కూడా మనం అంతే తీసుకుంటాం. అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ కొద్దిగా మనకి టైట్ అనేది క్రియేట్ అవుతుంది. అది కాకుండా ఉండాలి అనుకుంటే కనుక మనకున్న సైజు కన్నా ఒక నెంబర్ ఎక్కువ తీసుకున్నారు అనుకోండి, సపోజ్ 38 సైజ్ అయితే 40 సైజ్ తీసుకోవాలి. 40 అయితే కనుక 42కి కటింగ్ చేసుకోవాలి. కొద్దిగా మాత్రం లూజ్ అయితే టైట్ చేసుకోవచ్చు, కానీ టైట్ అయిందంటే కనుక లూజ్ చేసుకునేటప్పటికి ఖర్చులు అనేవి తగ్గిపోయి అంటే తర్వాత ఎప్పుడన్నా ఇంకా టైట్ అయితే కనుక ఇంకా బ్లౌజ్ అనేది పనిచేయదు అనమాట. సరేనండి, ఇలాంటి కాలర్ బ్లౌజుల దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం ఖచ్చితంగా ఒక సైజ్ అన్నది పెంచుకోవాలి. అంతే తప్ప పెద్ద ఎక్కువగా తేడా అంటూ ఏమీ ఉండదు. సరేనండి, అంతకన్నా అంటే ఒక ½ ఇంచు ఖర్చు అనేది తీస్తే పావు చూసిన ఇక్కడ అరించు 1 ఇంచ్ అన్నది తేడా వస్తుంది. లేదు అనుకుంటే ఒక సైజు తేడా అన్నది మీరు చేశారంటే ఇంకా ఈజీగా ఉంటుంది. 38 సైజుని 40కి కటింగ్ చేస్తారు, 40 సైజుని 42 సైజుకి కటింగ్ చేస్తారు. నడుము కొలతలో కానీ హ్యాండ్ కొలతలో కానీ తేడా రాదు. ఎప్పుడు కాలర్ బ్లౌజులు అంటే కాలర్ ఎప్పుడు కూడా క్లోజ్గా ఉండి మనకి ఫుల్ లెంత్ షోల్డర్ తీసుకున్నప్పుడు ఇలాంటి బ్లౌజులకి ఖచ్చితంగా మనకి ఈ సైజ్ అన్నది పెంచుకోవాలి. ఆల్టర్ నెక్లు, ఐ నెక్, కాలర్ నెక్, అదే రకంగా ఫుల్ బోట్ నెక్, ఇలాంటి వాటికి మనం ఈ సైజులు అనేవి పెంచుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనకి బోట్ నెక్లు వస్తాయండి. బోట్ నెక్లోనే మనకి బ్యాక్ పార్ట్లోనే మనకి డిజైన్స్ అనేవి వస్తాయి. అలాంటి వాటికి మనం బ్యాక్ పార్ట్లో మనకి హుక్స్లు పెట్టుకున్నప్పుడు మనకి సైజులు గట్రా పెంచవలసిన అవసరం ఉండదు. అది కూడా నేను చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ చూడండి, ఈ బ్లౌజ్ అయితే కనుక బోట్ నెక్ వచ్చింది, ఇక్కడ ఓపెన్ ఉంది, డోరీ వచ్చింది. అదే రకంగా డ్రాప్ స్టైల్ ఇచ్చాము, బ్యాక్ని హుక్స్ ఇచ్చాం. ఇలాంటి బ్లౌజుల దగ్గరకు వచ్చేటప్పటికి మళ్ళీ మనం బోట్ కూడా మనకి కొద్దిగా డౌన్కే వచ్చింది. మరీ పైన ఇలా కాకుండా కొద్దిగా కిందకే మనకి ఈ బోట్ అనేది వచ్చింది. ఫ్రంట్ వైపు ఏమో
ప్రిన్సెస్ కటింగ్ అన్నది వచ్చింది. ఇలాంటి బోట్ నెక్లు అవి వచ్చినప్పుడు బ్యాక్ సైడ్ ఇలాంటి డిజైన్స్ ఓపెన్ డిజైన్స్ వచ్చినప్పుడు మనం సైజు పెంచాల్సిన అవసరం లేదు. ఇది 38 సైజ్ అనుకోండి, 38 కటింగ్ చేస్తారు. బోట్ నెక్ ఫుల్ షోల్డర్ పెట్టినప్పటికీ కూడా ఇక్కడ ఓపెన్స్ కట్ట ఉండడం వల్ల ఏంటంటే ఇక్కడ టైట్గా పట్టే అవకాశం అన్నది ఉండదన్నమాట. కాబట్టి ఇలా ఇక్కడ ఏమైనా డిజైన్స్ వచ్చి ఓపెన్గా ఉండే డిజైన్స్ ఏమైనా ఉంటే కనుక వాటికి సైజులు పెంచాల్సిన అవసరం లేదు. సరేనండి, ఇలాంటి వాటికి అవసరం ఉండదన్నమాట. ఇలా ఏంటంటే మనకి డిజైన్లు పెట్టి కొద్దిగా ఒక నెంబర్ లూజ్గా పెట్టుకోవచ్చు, కానీ టైట్ పెట్టారు అంటే కనుక లోపల ఉన్న ఖర్చులు తేడా వచ్చింది అంటే కనుక బ్లౌజ్ అంతా పాడైపోద్ది. ఎప్పుడు కూడా మోడల్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక నెంబర్ ఎక్కువ తీసుకోండి, అదే రకంగా ఖర్చులు కూడా ఎక్కువ తీసుకోండి. ఒకవేళ మీరు ఆది బ్లౌజ్లోంచి తీసుకునే సైజ్ అన్నది పర్ఫెక్ట్గా మీరు తీసుకోలేకపోయినా సరే టైట్ అయిందనుకుంటే కనుక ఒక కుట్టు విప్పుకున్నారు అంటే మీ బ్లౌజ్ పాడవకుండా ఉంటుంది. ఆల్రెడీ మన ఖర్చులు ఎక్కువగా తీసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా సరిపోద్ది. అంటే ఒక నెంబర్ ఎక్కువ తీసుకుంటే బ్లౌజు అసలు పనికి రాకుండా చేసే పనే లేదు. అదే సైజ్ తగ్గిపోతే కనుక బ్లౌజ్ పనికి రాకుండా కూడా అయిపోద్ది. సరేనండి, మోడల్స్ కటింగ్ చేసేటప్పుడు ఈ ఒక్క విషయాన్ని దృష్టిలో అన్నదే పెట్టుకోండి. ప్రతి బ్లౌజు కూడా ప్రతి మోడల్ కూడా మన ఛానల్లోని లేని మోడల్ అంటూ ఏమీ లేదండి. ఏంటంటే మన ఛానల్లో ఎప్పుడు కూడా రోజుకి 3 వీడియోస్ వస్తూ ఉంటాయి కదా, మిగతావన్నీ కూడా అలా మోడల్స్ అన్నీ కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. మళ్ళీ నేను రిపీట్ చేస్తూనే ఉంటాను. ప్లేలిస్ట్లోని ప్రతి మోడల్ కూడా సపరేట్గా ప్లేలిస్ట్ ఉంటుందండి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఏ మోడల్ కావాలనుకున్నా సరే మీకు అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. లేదు ఓన్లీ నాకు మోడల్ బ్లౌజ్లే నేర్చుకోవాలని ఉంది అంటే కనుక స్టార్టింగ్లోనే మోడల్ బ్లౌజెస్ గురించి నేను క్లాసెస్ చేశాను. 100 క్లాసులు ఉన్నాయండి మోడల్ బ్లౌజ్ కోసం. ఒక్కసారి వెళ్ళి చూసారంటే కనుక ప్రతిదీ కూడా ప్రతి పార్ట్ కూడా ఎలా కటింగ్ చేయాలి, ఎలా స్టిచ్చింగ్ చేయాలన్నది స్టెప్ బై స్టెప్ క్లాసెస్ రూపంలో మీకు నేను అందించాను. అది కూడా ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సరేనండి, ఇప్పుడు మీకున్న డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నానండి. మనకి మోడల్ని బట్టి ఏ మోడల్స్కి సైజు పెరుగుతుంది, ఏ మోడల్కి తగ్గుతుంది అన్న విషయాల గురించి పూర్తిగా తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ టైం మనం మోడల్ కటింగ్ చేసేటప్పుడు ఈ విషయాన్ని కొద్దిగా దృష్టిలో పెట్టుకుని కటింగ్ చేయండి. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.